ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఏమండి, మీకేం కాదు కదా? మీకెలాంటి శిక్ష పడదు కదా? నువ్వేం భయపడకు మహాలక్ష్మి, నాకేం కాదు. ఇది కేవలం రిమాండ్ మాత్రమే. త్వరలోని ఆ హత్య చేసిన అసలు దోషిని కార్తీక్ వాళ్ళు పట్టుకుంటారు. నువ్వు ధైర్యంగా ఉండు. మీరిక్కడిలా కష్టపడుతుంటే నేను ధైర్యంగా ఎలా ఉండగలనండి? ఉండాలి మహాలక్ష్మి. ఆ ఇంట్లో అందరూ బాధపడకుండా ఉండాలంటే నువ్వు ఖచ్చితంగా ధైర్యంగా ఉండాలి. అందరికీ ధైర్యం చెప్పాల్సిన నువ్వే అధైర్యపడిపోతే ఇక వాళ్ల పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించు. ఇంతకీ నందిని ఎలా ఉంది మహాలక్ష్మి? ఎలా ఉంటుందండి? కట్టుకున్నవాడు వదిలేశాడు అనే బాధలోంచి బయటికి రాకముందే కన్న తండ్రి కటకటాల్లోకి వెళ్ళాడని కుమిలిపోతోంది. ఆదిత్య, నువ్వు పని చేస్తావా? ఏంటన్నయ్యా? వంశీ కోపం అంతా నా మీదే. ఇప్పుడిలా నేను జైల్లో ఉన్నానని తెలిస్తే తన కోపం కొంచెమైనా తగ్గుతుంది. ఇదే మంచి టైం. వీలు చూసుకొని నందినిని వంశీ ఇంటికి పంపించే ప్రయత్నం చెయ్యి, సరేనా? అలాగే అన్నయ్య. లాయర్ గారు బెయిల్ రావడానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుందని చెప్పారు? ఇంచుమించుగా ఇంకో 10 రోజుల దాకా పడుతుందన్నారు అన్నయ్య. రిమాండ్ పూర్తయ్యే వరకు బెయిల్ ఇవ్వరంట. అంటే ఈ నరకంలో ఇంకా 10 రోజులు ఉండాలా ఆదిత్య? తప్పదమ్మా, ఇది కోర్టు రూలు, మనం మార్చలేం. అయినా 10 రోజులంటే ఎంత మహాలక్ష్మి? ఇలా చూస్తుంటే అలా గడిచిపోతాయి. నువ్వు ధైర్యంగా ఇంటికి వెళ్ళు. ఆదిత్య, అమ్మని తీసుకుని వెళ్ళు. వెళ్ళు మహాలక్ష్మి. అమ్మా పద. రామ్మా. మహాలక్ష్మి వెళ్ళు. రామ్మా రా. వైష్ణవి, లంచ్ బాక్స్ కట్టడం అయిపోయిందా? అయిపోయిందండి, కట్టేస్తున్నాను. హలో మధుసూదన్ గారు, నమస్తే అండి. ఆయన పేరు చెప్పడానికి కుదరదంటే అడ్వాన్స్ కట్టాలి అన్నాడండి. ఏంటండి మీరు అనేది? ఆల్రెడీ అడ్వాన్స్గా 10 లక్షలు ఇచ్చాం కదండి, మరి ఈ విషయం అప్పుడెందుకు చెప్పలేదు? ఓకే. ఏంటండి అలా ఉన్నారు? ఫోన్లో ఎవరు? మన ముంబై డీలర్ మధుసూదన్ గారు. ఏంటంట? స్టాక్ పంపించేస్తారంట? అది పంపించాలంటే మొత్తం అమౌంట్ క్లియర్ చేయాలంట. మిగతా 15 లక్షలు కడితేనే స్టాక్ పంపిస్తాను అని ఖచ్చితంగా చెప్పాడు. అదేంటండి, మనం అడ్వాన్స్ అమౌంట్ కట్టేశాం కదా, స్టాక్ రానిదే టోటల్ అమౌంట్ ఎలా క్లియర్ చేస్తాం? అయినా ఇప్పటికిప్పుడు అంత డబ్బంటే మన దగ్గర లేవు కూడా. ఉన్నదంతా పెట్టి ఫ్యాబ్రిక్స్ తెచ్చేసాం. ఇప్పటికిప్పుడు 15 లక్షలంటే ఎలా తీసుకొస్తాం? అదే నాకు అర్థం కావటం లేదు వైష్ణవి. మధుసూదన్ గారు సడన్ గా ఇలా ఎందుకు మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు. ఏంటి బావగారు, ఏదైనా సమస్య? సమస్య అంటే ఒక రకంగా సమస్యనమ్మా. మేం బట్టల కోసమని ముంబైకి చెందిన మధుసూదన్ గారికి 10 లక్షలు అడ్వాన్స్గా ఇచ్చాం. కానీ అతను ఇప్పుడు పూర్తి అమౌంట్ కావాలి అంటున్నాడు.
మా దగ్గర ఉన్న డబ్బంతా తీసుకెళ్లి షాపులో ఇన్వెస్ట్ చేశాం. ఏం చేయాలో అర్థం కావటం లేదు. పైగా అన్నయ్య కూడా ఇక్కడ లేడు. ఈ మాత్రం దానికి అన్నయ్య ఎందుకు అన్నయ్య? ఈ తమ్ముడున్నాడు కదా. అవును బావగారు, మీకు సమస్య డబ్బే అయితే ఆ 15 లక్షలు నేనిస్తాను. మీరా? అవునక్క, నిన్ననే రైస్ మిల్ డబ్బులొచ్చాయి. అవి ఇంట్లో పెట్టుకుని మాత్రం ఉపయోగమేంటి? కనీసం మీకిస్తే మీ సమస్య అయినా తీరుతుంది కదా. కరెక్టే కావచ్చు, కానీ ఏ వదినా, మీకు మేము సాయం చేయకూడదా? చచా, నా ఉద్దేశం అది కాదయ్యా. నువ్వు చెప్పకపోయినా నీ ఉద్దేశం నాకు అర్థమైందక్కా. మీకు మా డబ్బులు తీసుకోవడం అంత ఇబ్బందిగా ఉంటే చేయి బదులుగా తీసుకో. మళ్ళీ నీ షాప్కి స్టాక్ రాగానే దాన్ని సేల్ చేసి వెంటనే తిరిగిచ్చేయి, సరిపోతుంది కదా. మా ప్రాబ్లం అర్థం చేసుకుని హెల్ప్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ వీరేంద్ర. ఏంటన్నయ్య ఇది? మనలో మనకి థ్యాంక్స్లు ఎందుకు? అయినా మనకి మనం కాకపోతే ఇంకెవరు సాయం చేస్తారు? లీలా, నువ్వు వెళ్ళి డబ్బు తీసుకొచ్చి అన్నయ్యకి ఇవ్వు. బావగారు, ఇదిగోండి, ఇందులో 15 లక్షలున్నాయి. వెంటనే ఆ డీలర్కి కట్టేయండి. అలాగేనమ్మా, ఇప్పుడే కట్టేస్తా. ఇదిగోండి. థ్యాంక్స్ లీలా. మీకు త్వరలోనే తలపోటు తెప్పించడానికే ఈ డబ్బు ఇస్తున్నాను. సమస్య తీరిపోయిందని సంబరపడిపోకండి. అసలు సమస్య ఇప్పుడే మొదలయ్యింది. ఏంటమ్మా సడన్గా గుడికి తీసుకొచ్చు? ఎవరినైనా కలవాలా? అవునాదిత్య, ఆ దేవుణ్ణి కలవాలి. మీ అన్నయ్యకి ఏం కాకుండా చూడమని వేడుకోవాలి. పద. నమస్తే మహాలక్ష్మి గారు, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాను. ఏంటది అలా అడుగుతావు? భర్త జైల్లో ఉంటే ఇక వాళ్ళు సంతోషంగా ఎలా ఉంటారు? జైల్లో ఉండడం ఏంటి? అదేంటోదినా, నీకు ఈ విషయం తెలీదా? కేశవ్ గారి చిన్న మరదలు పద్మావతి ఉంది కదా, తను గతంలో సంపత్ని చంపి స్టేషన్కి వెళ్ళొచ్చింది. తీరా ఇప్పుడేమో కేశవ్ గారు చేశారని కోర్టులో నిజం చెప్పిందంట. ఏంటి మహాలక్ష్మి గారు, నిజమా? కేశవ్ గారు హత్య చేశారా? అయినా 10 మందికి తీర్పులు చెప్పే మనిషి అలాంటి తప్పు చేయడం ఏంటండి? ఇది మన ఊరికే అవమానం. పోనీ చేస్తే చేశాడని అనుకుందాం. ఇన్ని రోజులు ఎలాగో పద్మావతి చేసిందని అందర్నీ నమ్మించారు కదా, దాన్నే కంటిన్యూ చేయకుండా మళ్ళీ ఈ ట్విస్ట్లేంటండి? ఏంటోదినా ఇంకా ఇలాంటి వాళ్ళతో మాట్లాడతావు? హత్యలు చేసిన వాళ్ళతో ఇంకా మనకేంటి పని? పలకరించినందుకు క్షమించండి మహాలక్ష్మి గారు. మీదిన్ని రోజులు పద్ధతి గల కుటుంబం అనుకున్నాను, కానీ ఇంత పనికిమాలిన కుటుంబం అని ఇప్పుడే తెలిసింది. హే, ఏం మాట్లాడుతున్నావు? ఆదిత్య, చూసావా వదినా, ఉన్నమాట అంటే ఉలికెక్కువన్నట్టు నిజాలు చెప్తే ఎలా కోప్పడుతున్నారు? అయినా వేలతో మనకెందుకు వదినా, పద.
ఎలా ఉన్నావు? నోర్మోయ్! ఎవరి నీకక్క? నీకెన్నిసార్లు చెప్పాలి నన్ను అలా పిలవద్దు అని? చేసిందంతా చేసి మళ్ళీ అక్క అంటూ ఆప్యాయత చూపించాలనుకుంటున్నావా? అదేంటండి అలా అంటారు? ఇప్పుడు పద్మావతి ఏం చేసింది? నా కుటుంబాన్ని సర్వనాశనం చేసింది. నా భర్తని జైలుకి పంపించింది. ఎంతో ఆనందంగా ఉన్న నా ఇంటిల్లి పదని అంధకారంగా మార్చింది. ఈ దరిద్ర దేవత ఎప్పుడైతే నా ఇంట్లో అడుగు పెట్టిందో అప్పుడే నా కుటుంబానికి అరిష్టం చుట్టుకుంది. ఏమా ఇప్పుడు సంతోషమేనా నీకు? ఇప్పుడు చల్లబడ్డాయా నీ కళ్ళు? నవ్వుతో ఉన్న నా కుటుంబాన్ని ఇలా నడివీధులకు తీసుకొచ్చావు. దారిని పోయే ప్రతి అడ్డమైన వాళ్ళతో మాటలు పడాల్సి వస్తుంది. అసలు నీకు మేమేం అన్యాయం చేశావు? ఎందుకు మా జీవితాల్లోకి వచ్చి మమ్మల్ని ఇలా బాధ పెడుతున్నావు? ఈరోజు నీ కారణంగా, కేవలం నీ కారణంగా నా భర్త జైల్లో ఉన్నారు. ఇదేదో ఆ రోజు చేస్తుండొచ్చు కదా. ఎందుకు మంచిదానిలా నటించి మమ్మల్ని మోసం చేసావు? చెప్పు. నేనేం మోసం చేయలేదక్క. ఆపిక, నీ నటన ఆపు. నువ్వేంటో నీ మనస్తత్వం ఏంటో ఇప్పుడు మా అందరికీ అర్థమైంది. ఇన్ని రోజులు నేను అనాథని అంటూ ఈరోజు మా అందరినీ అనాథలం చేశావు. మొత్తానికి నీ బుద్ధి చూపించావు కదా. మహాలక్ష్మి గారు, మాటలు మర్యాదగా రానివ్వండి. బామ్మ, ఏంటండి ఊరుకుంటున్నావు కదా అని రెచ్చిపోతున్నారు? మాట్లాడితే అనాథ అంటున్నారు. పెళ్లికి ముందు మీకు తెలీదా తను అమ్మా నాన్న లేని పిల్ల అనాథ అని? మీ ఆదిత్య బాబుని ప్రేమించినప్పుడు తెలీదా తను ఎవరూ లేని ఒంటరిది అని? మీకు కష్టం వస్తే తను కన్నీళ్లు పెట్టుకున్నప్పుడు తెలీదా తను అనాథ అని? మీకోసం, మీ కుటుంబం కోసం ఎంతో చేసిన నా మనవరాల్ని పట్టుకుని ఇలా అవమానిస్తారా? ఇదేనా మీ పెద్దరికో? ఇదేనా మీ సంస్కారం? నువ్వు ప్లీజ్. సారీ అక్క, బామ్మ ఏదో ఆవేశంలో అలా అనేసింది. అనాథ బతుకులకి ఎక్కడ ఎలా మాట్లాడాలో ఎలా తెలుస్తుందిలే. పదాదిత్య, ఈ మొహాలను చూశాక దేవుడికి మొక్కుకున్న ప్రయోజనం ఉండదు. పద. ఆదిత్య,
ఏంటి బామ్మ, గుళ్ళో జరిగిన దానికి నా మీద నీకు కోపంగా ఉందా? లేదమ్మా, చాలా సంతోషంగా ఉంది. అరే, ఇంటి చిన్న కోడల్ని పట్టుకుని ఆ ఇంటి పెద్ద మనిషి స్థానంలో ఉన్న తను అలాగేనా మాట్లాడేది? ఇంకెలా మాట్లాడతారు? అలాంటి వాళ్ళకి అలా బుద్ధి చెప్పడమే కరెక్ట్. ఏంటి కరెక్టు? ఏంటి కరెక్టు? నిన్ను పట్టుకుని అనాథ అంటుందా? ఎంత ధైర్యం తనకి? అక్క బావగారు జైలుకి వెళ్లారన్న బాధలో అలా అనుంటుంది బామ్మ. ఏంది పద్మావతి బాధ? ఎంత బాధ ఉంటే మాత్రం గట్ల అనుడేంది? అవును పద్మావతి, నువ్వు అనాథమని తెలిసే కదేటి ఆదిత్యబాబు నిన్ను ప్రేమించింది. నీకు ఎవరూ లేకపోయినా నీ మనసు మంచిది అని నమ్మే కదా నీ మెడలో 3 ముళ్ళు వేసి తన భార్యగా చేసుకుంది. నా కొడుకు భార్యం చేసుకోలేదు, అలా చేసుకునేలా భ్రమించింది. మంచిదల్లా ఇన్ని రోజులు మన ముందు నటించింది. పిల్లి ఎన్ని రోజులని దొంగతనంగా పాలు తాగుతుంది? ఏదో ఒక రోజు దొరికిపోవాల్సిందే కదా. అలాగే తన నిజస్వరూపం కూడా బయటపడింది. అమ్మా, ఏంటమ్మా నువ్వు? పద్మావతిని ఎంతగానో అభిమానించి నువ్వేనా ఇలా మాట్లాడుతోంది? అవును, నేనే. ఒకప్పుడు తన దేవత అనుకున్నాను, అందుకే నెత్తిన పెట్టుకున్నాను. తను దేవత కాదు, నమ్మిన వాళ్ళని నట్టేయటం ముంచే దయ్యం అని ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. అందుకే వీలైనంత తొందరగా దాని పీడ వదిలించుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను. అమ్మా ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఏంటి ఆదిత్య, నీ భార్యనంటే కోపం వస్తుందా? అలా కాదమ్మా. ఏది కాదు? 10 ఏళ్లకి పెద్దయిన మీ అన్నని పట్టుకుని ఏం మాట్లాడిందో విన్నావు కదా. ఒక్కొక్కరు మీ చిన్న కోడలు అలాంటిది ఇలాంటిది అంటుంటే నాకు ఎంత కోపంగా ఉందో మాటల్లో చెప్పలేను ఆదిత్య. బంగారం లాంటి మీ అన్నయ్యని అనవసరంగా ఇరికించి జైలుకు పంపించిందే కాకుండా ఇప్పుడు ఏదో మంచి దానిలో నటిస్తోంది. కానీ ఇక దాని చేతులు నా ముందు చెల్లవు. అవసరం లేదు. ఇకపై నువ్వు తన ముందు తగ్గి అన్ని మాటలు పడాల్సిన అవసరం లేదు. వచ్చేయమ్మా, శాశ్వతంగా నువ్వు మన ఇంటికే వచ్చేసాయి. బామ్మ, ఏమంటున్నావు? మరి లేకపోతే ఏమిటే? తను ఏమన్నా గంగిరెద్దులో తలాడిస్తూ బ్రతకాల్సిన అవసరం నా పద్మావతికేంటి? నా మనవరాలికి విలువలేని చోట ఉండాల్సినంత కర్మేమిటి? అనాథ. అసలు ఆ మాట అనడానికి ఆవిడకు నోరేలా వచ్చింది? తన భర్త జైలుకు వెళితే దానికి పద్మావతి ఏం చేస్తుంది? ఆ కోపం పద్మావతి మీద చూపించడం ఏమిటి? ఆ రోజు కుటుంబం పరువు పోకుండా ఆపడానికి చేయని నిందని నెత్తి మీద వేసుకుని ఏ తప్పు చేయకపోయినా పారాని కాళ్లతో స్టేషన్కి వెళ్ళినప్పుడు గుర్తు రాలేదా తను అనాథ అని? ఇప్పుడు భర్త జైలుకు వెళ్ళగానే బాధ తన్నుకొచ్చిందా తనకి? బుద్ధి లేకపోతే సరి. బామ్మ, ఇంకా ఆపండి ప్లీజ్. వాళ్ళు ఏమన్నా ఎలా అన్నా నేను బాధపడను. కానీ మీరిలా నా ముందే నా అత్తారింటి వాళ్ళని అంటుంటే నేను తట్టుకోలేను.
ప్లీజ్ దయచేసి వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడకండి. తప్పుగా మాట్లాడడం కాదు, ఇకపై తను ఈ ఇంట్లోకే రాకూడదు. మీ అందరికీ ఒకే మాట చెప్తున్నాను, ఇక నుంచి ఈ ఇంట్లో తన పేరు గాని తన ఊసు గాని రావడానికి వీల్లేదు. ఆయన జైలు నుంచి తిరిగొచ్చిన మరుక్షణమే దానికి మన ఇంటితో ఉన్న సంబంధం తెగిపోతుంది. ఇంట్లో అందరూ ఆ లారీ షార్ట్ సర్క్యూట్ వల్ల కాలిపోయింది అనుకుంటున్నారు. కానీ పాపం వాళ్ళకి తెలియదు కదా, ఆ లారీ షార్ట్ సర్క్యూట్ అయ్యేలా చేసింది మనమేనని. వాడికి ఇప్పుడు నొప్పంటే ఏంటో తెలుస్తుంది. తమ్ముడు వ్యాపారానికి నష్టం జరిగింది అంటే పాపం ఆ కేశవ కుళ్ళి చేస్తాడేమో. ఏంటోదినా మీరు చెప్పేది? అవును పద్మావతి, ఆ లారీని తగలబెట్టి ఆ బట్టలు కాలిపోయేలా చేసింది ఎవరో కాదు, వంశీయే.